నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. వెరికోస్ వెయిన్స్ అంటే ఏమిటి? అవి ఎందుకు ఏర్పడతాయి? వెరికోస్ వెయిన్స్ స్త్రీలు లేదా పురుషులలో ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? చాలామందికి వేసవి కాలంలో కాళ్ల వాపులు ఎందుకు వస్తాయి తెలుసుకోవడానికి, మొదలగు సమస్యల గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రైమ్ 9 స్టూడియోలో చిరంజీవి హాస్పిటల్ నుంచి డాక్టర్ కె సంజీవరావు గారు లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? అవి ఎలా ఏర్పడతాయి? వెరికోస్ వెయిన్స్ అంటే మన కాళ్ళల్లోంచి రక్తం కిందకి సరఫరా అయిన తర్వాత మళ్ళీ రక్తం పైకి రక్తనాళాల ద్వారా పైకి వెళ్ళాలి. అలా పైకి వెళ్ళే రక్తనాళాన్ని వెయిన్స్ అంటాం అనమాట, అంటే సిరలు అంటాం తెలుగులో. సో ఈ సిరల్లో వచ్చే సమస్యని వెరికోస్ వెయిన్స్ అంటాం. ఈ వెరికోస్ వెయిన్స్ సమస్య ఎందుకు మనకి ఎక్కువగా కనిపిస్తుందంటే, ఈ రోజుల్లో మనకి ఎక్కువసేపు నుంచునే వాళ్ళల్లో, తర్వాత ఒకే చోట కూర్చొని మనము వర్క్ చేసే వాళ్ళల్లో, సో వీళ్ళందరిలో కూడా మనకి వెరికోస్ వెయిన్స్ సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇలాంటి ఎక్కువసేపు నుంచునే వాళ్ళు కానీ కూర్చునే వాళ్ళు కానీ వెరికోస్ వెయిన్స్ సమస్య గురించి అవగాహన తెలుసుకుంటాం మంచిది. తర్వాత వాళ్ళకి కాళ్ళల్లో వాపులున్నా, నొప్పులున్నా, తర్వాత కొద్దిగా సాయంత్రం అయ్యేటప్పటికి బరువు ఎక్కిపోయినా, సో ఈ వెరికోస్ వెయిన్స్ సమస్య ఉందని వాళ్ళు గ్రహించాలి. తప్పనిసరిగా ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే మనము ఆ వెరికోస్ వెయిన్స్ గురించి వాళ్ళకి చిన్న స్కాన్ అవి చేసుకొని మనము దానికి తర్వాత ట్రీట్మెంట్ ఏంటని చెప్పొచ్చు. అంటే వెరికోస్ వెయిన్స్ అంటే ఎక్కువగా నిల్చొని పనిచేసే వాళ్ళు ఉంటారు కదండి, సో వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా? అవును, అంటే ఎక్కువ నిల్చొని ఉండడం, ఎక్కువసేపు నుంచొని ఉన్నా, ఎక్కువసేపు కూర్చొని మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఈ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళలో ఎక్కువ ఒకే సిట్టింగ్ పోస్చర్లో ఉన్నాం. తర్వాత ఫిమేల్స్లో ఒబేస్గా ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళల్లో, స్మోక్ చేసే వాళ్ళల్లో, వీళ్ళందరిలో కూడా ఈ వెరికోస్ సమస్య అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. అంటే జనరల్గా మనం చాలా మందిని చూస్తుంటాం, స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంటే స్త్రీలలో పురుషులతో కంపేర్ చేస్తే మనకి స్త్రీలలో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ ఉంటుందా? ఎందువల్ల? ఎక్కువగా స్త్రీలలో ఈ వెరికోస్ సమస్య అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంటుందమ్మా. ఎందుకంటే మేజర్గా అది హార్మోనల్ మీద ఆధారపడే ప్రాబ్లం కాబట్టి మనకి ఎక్కువ ఈ వెరికోస్ సమస్య స్త్రీల్లో కనిపిస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ అనేది కూడా మరొక కారణం అన్నమాట. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుందంటే, ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ప్రెగ్నెన్సీలో, తర్వాత ఆ బేబీ యొక్క వెయిట్ ఎప్పుడైతే మనకి ఈ లోపల తీసుకెళ్లే రక్తనాళం మీద కాస్త ప్రెషర్ రావటం, ఇవన్నిటికీ వెరికోస్ వెయిన్స్ రావడానికి ప్రెగ్నెన్సీలో ఎక్కువ దోహదపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇవి కాకుండా స్త్రీలు ఎక్కువసేపు నుంచొని పని చేస్తూ ఉంటారు ఇంట్లో కూడా. మనం కంపేర్ టు జెంట్స్ కన్నా మనకి స్త్రీలలో ఎక్కువసేపు నుంచొని పని చేయాల్సిన అవసరం కూడా ఎక్కువ కనిపిస్తుంది. కుకింగ్ కానీ లేకపోతే డైలీ వర్క్స్ కానీ. సో ఇలా ఉన్నప్పుడు డెఫినెట్గా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా చూస్తుంటాం. అందులోనూ ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువగా ఈ సమస్య కానీ కాళ్ళు వాపులు రావటం కానీ ఎక్కువగా గమనిస్తుంటాం కదా, అంటే దేనివల్ల? అవును, ఈ వేసవి కాలంలో ఏమవుతుందంటే ఈ డిహైడ్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ డిహైడ్రేషన్ ఉన్నప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ సమస్యలు ఉన్న వాళ్ళలో మరీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? చెడు రక్తం అంతా కాళ్ళల్లో వాళ్ళకి నిలిచిపోవటం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే వేసవికాలంలో దానికి డిహైడ్రేషన్ అనేది కూడా, అంటే డిహైడ్రేషన్ అంటే వాళ్ళ బాడీలో నీరంతా బయటికి వెళ్ళిపోవటం, అంటే లైక్ మనం ఎండలో వెళ్ళినప్పుడు స్వెట్టింగ్ ద్వారా కానీ, లేకపోతే టైమ్లీ మనము వాటర్ డ్రింక్ చేయకపోవటం కానీ, ఈ వర్క్స్లో హడావిడిలో మనం లాంగ్ ట్రావెల్లో ఉండడం కానీ, ఇవన్నీ చేసినప్పుడు ఈ డిహైడ్రేషన్ సమస్య వల్ల ఈ వెరికోస్ వెయిన్స్లో డీవీటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. దానికి లింక్ కూడా ఉంటుంది. సో ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల డీవీటీ అంటే రక్తం గడ్డకట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ రక్తం గడ్డకట్టడాన్ని లోపల కాళ్ళల్లో చెడు రక్తనాళాలు గడ్డకట్టడాన్ని డీవీటీ అంటాం, డీప్ వీనస్ థ్రాంబోసిస్. సో ఇలా డీప్ వీనస్ థ్రాంబోసిస్ కానీ జరిగినట్టయితే ఆ క్లాట్ ఒక్కొక్కసారి లంగ్స్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పల్మనరీ ఎంబోలిజం అంటాం. అది లైఫ్ థ్రెటనింగ్ అనమాట, అంటే చాలా ప్రాణానికి రిస్క్ ఉండే జబ్బు అది. సో సింపుల్ వెరికోస్ వెయిన్స్ నుంచి మనం ఈ వేసవకాలంలో జాగ్రత్తలు
టైమ్లీ ఇలా వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ప్రాపర్గా చూపించుకోకపోయినా, లేకపోతే డిహైడ్రేషన్కి గురైనా, దీనికి ప్రాపర్ కేర్ తీసుకోకపోయినా, ఇవి వెయిన్సే కదా ఎప్పుడు ఉండేవే కదా అని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే దే మే ల్యాండ్ అప్ ఇంటూ దిస్, అంటే ఈ అడ్వాన్స్డ్ థింగ్స్లో ప్రాణాపాయమైన స్థాయి కూడా వెళ్ళే ప్రమాదం అవకాశం ఉంటుంది. ఓకే, అంటే మరి వేసవి కాలంలో మరి కాళ్ళ వాపులు రాకుండా, ఈ ప్రాబ్లం ఎక్కువ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? అదే అమ్మ, టైమ్లీగా హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్తో పాటు మనం ఎప్పుడైతే లాంగ్ జర్నీస్ చేస్తున్నాం, ఈ వేసవకాలంలో ఏంటంటే అందరూ సొంత ఇంటికి సొంత ఊర్లకు వెళ్ళడం అని, లేకపోతే సెలవులు వచ్చినాయి కదా అని లాంగ్ ట్రిప్స్, అంటే తిరుపతినో లేకపోతే ఎక్కడో లాంగ్ ట్రిప్స్ వేస్తారు, ఫ్యామిలీ ట్రిప్స్, లేకపోతే సమ్ వెకేషన్ అనో వెళ్తూ ఉంటారు, హాలిడేస్ వస్తున్నాయి. ఇలాగ లాంగ్ జర్నీస్ ఎక్కువ కాబట్టి వేసవకాలంలో ఈ రోజుల్లో అంటే ఏసీస్ కొద్దిగా ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని ఊర్లలో మనకి వెళ్తే ఏసీ బస్సెస్ కానీ ఇలాంటివి లేవు. వాళ్ళు ఏంటంటే అలాగ ఆ టైం అంతా కూడా ఈ డీహైడ్రేషన్తో పాటు అలాగ లాంగ్ ఎక్కువసేపు అలా కూర్చొని ఉండిపోవటం జర్నీలో, లేకపోతే ఫ్లైట్ ట్రావెల్లో కూడా ఎక్కువ అలాగ కూర్చొని ఉండడం కదలకుండా, ఎందుకంటే మనకి కంజెస్టెడ్గా ఉంటాయి కదా, అక్కడ స్పేస్ ఉండదు. మనం వన్స్ బోర్డింగ్ అయిన తర్వాత అలా కూర్చొనే ఉంటాం. సో అలాగ ఎక్కువసేపు కూర్చొని ఉన్నా, నుంచొని ఉన్నా అలా ఒకే చోటలో డెఫినెట్గా ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వెరికోస్ వెయిన్స్ వల్ల ఈ స్వెల్లింగ్స్ రావటమే కాకుండా, ఆ స్వెల్లింగ్ వల్ల సెల్యులైటిస్ అనే ఇన్ఫెక్షన్ అవుతుంది కాళ్ళల్లో. కాళ్ళలో ఇన్ఫెక్షన్ అయ్యి సెల్యులైటిస్ అంటే ఎర్రగా అయిపోయి వాపు వచ్చి కాళ్ళలో తీవ్రమైన నొప్పి వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ సెల్యులైటిసే కాకుండా కొంతమందిలో డీప్ వీనస్ థ్రాంబోసిస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ సమ్మర్లో మనం జాగ్రత్తలు తీసుకుంటే, నేను చెప్పిన బేసిక్ జాగ్రత్తలు ఏముంది, ఇప్పుడు లాంగ్ జర్నీస్లో మనం ఒక మధ్యలో ఫ్లైట్లో అయితే కాసేపు వాక్ చేసి రావడము, లాంగ్ జర్నీలో షార్ట్ బ్రేక్స్ తీసుకుంటాం, కార్ జర్నీ అయితే అలాగా చిన్న చిన్నవి జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే డెఫినెట్గా మనకి హైడ్రేషన్ కూడా టైమ్లీ తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ మేజర్ కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అంటే బాడీ హైడ్రేట్గా ఉండేలా చూసుకోవడంతో పాటు మనం ఎక్కువ ఒకటే పోస్టర్లో ఉండకుండా మారుస్తూ ఉంటే బాడీని కొంత మూమెంట్స్ ఉన్నట్లయితే కొంతవరకు అంటే నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కొద్దిగా నివారణ, కానీ డెఫినెట్గా దీనికి ట్రీట్మెంట్ చేసుకుంటేనే మనకి 100% క్యూర్ ఉంటుంది. డెఫినెట్లీ డాక్టర్ గారు. అయితే మన దగ్గర ఈ మధ్యకాలంలో చెప్పినట్లుగా ఎక్కువ మంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మరి మన దగ్గర ఎలా ట్రీట్ చేస్తుంటారు పేషెంట్స్కి దీనికి సంబంధించి? ఈ వెరికోస్ వెయిన్స్ మనకి ఈ సిమ్టమ్స్తో ఉన్నోళ్ళు కానీ, లేకపోతే అనుమానం ఉన్నోళ్ళు కానీ మన దగ్గరకు వచ్చినట్టయితే వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే మన హాస్పిటల్ చిరంజీవి హాస్పిటల్కి వచ్చిన వెంటనే మన దగ్గర అడ్వాన్స్డ్ డాప్లర్ టెక్నాలజీ అనేది ఉంటుందమ్మా. జస్ట్ అదేమి చిన్న స్కాన్ లాంటిది. వెంటనే వచ్చిన ఒక 5-10 మినిట్స్లో మనం వెంటనే స్కానింగ్ ద్వారా ఈ రక్తనాళాల సైజ్ ఎంత ఉంది, ఎంత ఉబ్బుతున్నాయి, దీనిలో చెడు రక్తం కింద నుంచి పై భాగానికి ప్రవహించాలి, అలాంటిది ఏమైనా వెనక్కి వస్తుందా, దాన్ని రిఫ్లక్స్ అంటాం అనమాట. అంటే రక్తం మళ్ళీ వెనక్కి వచ్చేస్తుందా, కాళ్ళల్లోనూ పిక్కల్లో నిలిచిపోతుందా అనేది మనం రిఫ్లక్స్ అనేది కూడా చూసుకుంటాం. సో ఆ రిఫ్లక్సు, సైజు, తర్వాత క్లినికల్ సిమ్టమ్స్ లైక్ ఇందాక మనం చెప్పుకున్నట్టు వాపులు రావడం కానీ, నొప్పులు రావడం కానీ, ఇవన్నిటి మీద డిపెండెంట్ అయ్యి మేము ఒక డెసిషన్కి వస్తామన్నమాట. ఈ పేషెంట్కి ఏది బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది చెప్తాం. వయసు బట్టి, వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి అన్నీ చూసుకొని, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ గ్లూ థెరపీ అని చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. చిన్న సూత్తోనే మనకి ట్రీట్మెంట్ అయిపోతుంది. ఒకే ఒక సూత్తో మనం ట్రీట్మెంట్ చేసుకొని ఒక 1 అవర్లో కూడా మనం ఇంటికి పంపించేస్తుంటాం. ఓకే, చాలా అంటే పొద్దున్న వచ్చి ఓపీలో చూపించుకొని ప్రొసీజర్ చేయించుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారమ్మా. హాస్పిటల్ ఉండాల్సిన అవసరం లేదు, పెయిన్ ఉండదు, కోతా కుట్టు ఉండదు. ఎల్డర్లీ పెద్ద వయసు వాళ్ళకు కూడా ఎనస్థీషియా రిస్క్ ఇవన్నీ ఉంటాయి కదమ్మా. ఎందుకంటే షుగర్ ఎక్కువ కాలం ఉన్న వాళ్ళల్లో, తర్వాత హార్ట్ పేషెంట్స్లో ఇవి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఏం లేకుండా మనం అలాగా అసలు నొప్పి అనేది అసలు ఏమి లేకుండా మనం పెయిన్ ఫ్రీగా పేషెంట్ చక్కగా అలాగ చేయించుకొని ఇంటికి కూడా వెళ్ళిపోతారు వెంటనే. అలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడు మనకి వెరికోస్ వెయిన్స్కి అందుబాటులో ఉన్నాయి. అలాగే మెడిసిన్స్ అండి, మెడికేషన్ ఉంటుందా?
కొంతవరకు మెడికేషన్, సపోర్టివ్ మెడికేషన్స్ ఉంటుందమ్మా, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఆ టాబ్లెట్స్ పెడతాము. ఇట్స్ లైక్ న్యూట్రిషన్ సప్లిమెంట్ ఎలాగో మనకి ఇట్స్ అన్ యాంటీ ఆక్సిడెంట్, వేరే ట్రీట్మెంట్ ఉండదు. దాంతోపాటు కొంతమందిలో కంప్రెషన్ స్టాకింగ్స్ కూడా అడ్వైస్ చేస్తాం. ఓకే, అలాగే డాక్టర్ గారు ముఖ్యంగా మనం చూసినట్లయితే లేడీస్తో పాటు కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా, అంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, అంటే చిన్న వయసులో వాళ్ళకి వచ్చే అవకాశం ఉందా, లేదా ఓన్లీ కొంచెం 50+ అలాంటి వాళ్ళకి ఎక్కువ? లేదమ్మా, పోస్ట్ కోవిడ్ ఎరాలో చాలా చిన్న వయసు వాళ్ళు కూడా ఈ వారికోస్ వెయిన్ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓకే, ఎందుకంటే మనకు ఒకటి లైఫ్ స్టైల్ ఒకటి అయి ఉండొచ్చు. లైఫ్ స్టైల్ లైక్ ఎక్కువసేపు కూర్చుంటాము, మన ఐటీ ప్రొఫెషన్స్లో కానీ లాంగ్ టైం సిట్టింగ్ పోస్చర్లో ఉండడం కానీ, ఇవన్నీ ఒక కారణం అయితే పోస్ట్ కోవిడ్లో ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ రక్తనాళాల సమస్యలు పెరిగినాయి. దానిలో భాగంగానే వెరికోస్ సమస్య సిమ్టమాటిక్ కూడా త్వరగా వస్తున్నాయి. ఇదివరకు ఇవన్నీ 50 దాటిన వాళ్ళలోనే చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు 26, 25 పైన ఉన్నోళ్ళకి 23, 24 ఏ ఏజ్లో అయినా చూస్తున్నాం. ఓకే, ఏ కంపల్సరీ 50 దాటాలి అన్న ఇది లేదు. చిన్న వయసు వాళ్ళల్లో కూడా తీవ్రమైన వెరికోస్ వెయిన్స్ చూస్తున్నాం. దానికి ఒకటి కారణం ఇవన్నీ ఉండొచ్చు, ఇంకోటి జెనెటికల్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా వంశపారపర్యంగా వస్తూ ఉంటుంది, వచ్చే అవకాశం ఉండొచ్చు, వస్తుంది. అలాగే వెరికోస్ వెయిన్స్ అనేది స్టార్టింగ్లో ఉన్నట్లయితే మరి మనం ఎలా గుర్తించాలి డాక్టర్ గారు అది ప్రాబ్లం వచ్చింది అని? స్టార్టింగ్ ఇప్పుడు అదే అంటున్నాను, దీని మీద అవగాహన పెంచుకోవాలి. ఫస్ట్ మనం అవగాహన పెంచుకొని నేను చెప్పినట్టు కాళ్ళు బరువులు ఎక్కినట్టున్న, కాళ్ళు పిక్కలు పట్టేసిన, నొప్పులున్నా, వాపులున్నా, బయటికి కొంచెం నీలం రంగులో కనిపిస్తున్నా, ఫస్ట్ ఇవి వెరికోస్ వెయిన్స్ సమస్య వల్ల మనకి కాళ్ళలో నొప్పులు రావడానికి కారణమని గ్రహించాలి. అంతేగాని చాలామంది ఏంటంటే కాళ్ళలో నొప్పులు వస్తున్నాయంటే రకరకాల కారణాలతో ఇది నాకు ఎముక కరిగిపోయిందా లేకపోతే ఏంటా అని నెగ్లెక్ట్ చేస్తారు. అలా నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీగా ఎర్లీగానే మనకు అవగాహన వచ్చినట్టయితే చిన్న డాప్లర్ స్కాన్ అని చేస్తాం. సో దీనిలో మీరు అన్నట్టు ఎర్లీ స్టేజెస్లో కూడా మనకి స్పైడర్ వెయిన్స్ కింద మనకి కనిపిస్తూ ఉంటాయి కాళ్ళల్లో. స్పైడర్ వెయిన్స్ అంటే మన సాలిడ్ వెబ్ ఎలా ఉంటుంది అలాగే స్పైడర్ లా కనిపిస్తుంది. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, మాట్లాడతాం. హలో హలో, కట్ అయిపోయినట్టుందండి. ఓకే, హలో హలో చెప్పండి, నాగమల్లేశ్వరరావు గారు. చిన్న విషయం మాట్లాడాలి. ఓకే అండి, మాట్లాడండి మాట్లాడండి, మీకు ఏ డౌట్స్ అడగండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు వేసవకాలం వచ్చింది కదా. అవునండి. కొద్దిగా బాడీ డిహైడ్రేట్ అవుతుంది. అవును. నేను నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు మాకు నాగమల్లేశ్వరరావు గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. థ్యాంక్ యూ. నేను బయటకు వచ్చాను. బాడీ డిహైడ్రేట్ అవుతుంది. ఓకే. హలో హలో, ఓకే, కాల్ కట్ అయింది. అది చూసుకోండి. మీరు డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే టీవీ వాల్యూమ్ తగ్గించేసి బయటకు వచ్చి మాట్లాడండి, డైరెక్ట్గా కాల్ మాట్లాడండి. టీవీలో మాటలు విని మాట్లాడితే ఇలా కట్ అయిపోతుంటుంది అనమాట. ఓకే, జాగ్రత్తగా ఉండండి. ఓకే డాక్టర్ గారు చెప్పండి. అదే స్పైడర్ వెబ్ లాగా ఉంటుంది అన్నారు కదా. ఈ వేసవకాలంలో డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. దాన్ని మనం చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్దండి. ఏం లేదు, ఈ వేసవకాలంలో మనం డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి కోకోనట్ వాటర్ కానీ, షుగర్ లేనోళ్ళలో మళ్ళీ షుగర్ ఉంటే కోకోనట్ వాటర్ తాగితే డయాబెటీస్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి కోకోనట్ వాటర్ కానీ తీసుకుంటాం, వాటర్ మిలన్ ఫ్రూట్స్ తీసుకుంటాం టైంగా. ఏం లేకపోతే జస్ట్ వాటర్, మన రెగ్యులర్ వాటర్ని టైమ్లీ తీసుకుంటాం. ఈ మన క్లోతింగ్స్లో మరీ డిహైడ్రేట్ కాకుండా ఉండడం, ఇలాంటి చిన్న ఎండకి వెళ్ళినప్పుడు మధ్య మధ్యలో షార్ట్ బ్రేక్స్ తీసుకుంటాం అనే జాగ్రత్తలు తీసుకున్నట్టయితే డెఫినెట్గా డిహైడ్రేషన్ అవాయిడ్ చేయొచ్చు. దాంతోపాటు ఈ వేసవకాలంలో మనం కంప్లీట్గా ఈ రక్తనాళాల సమస్యను కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు.
ఓకే డాక్టర్ గారు, అయితే చాలా మందిలో మీరు యంగ్ వాళ్ళకి కూడా చేస్తుంటాం అంటుంటారు కదా, సో అంటే కొంతమంది పెద్దవాళ్ళకేమో చాలా లావుగా చూస్తూ ఉంటాం వెరికోస్ వెయిన్స్, వీళ్ళకి కూడా అలాగే ఉంటుందా చిన్న ఏజ్లో? చిన్న ఏజ్లో మా అందరికీ మీరు అన్నట్టు చాలా మంచి ప్రశ్న ఇది. ఇందాక కూడా మనం ఇదే మాట్లాడుకుంటున్నాం. పెద్దవాళ్ళల్లో బాగా తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయినప్పుడు పెద్ద పెద్దగా మీరు అన్నట్టు తిరిగిన లావుగా పాముల్లాగా లేకపోతే నీలం రంగులో అలాగన్నీ కనిపిస్తాయి. కానీ యంగ్ పీపుల్లో అంత తీవ్రమైన కనిపించకపోవచ్చు. వాళ్ళకి ఏంటంటే స్పైడర్ వింగ్స్ అంటాం, అంటే చిన్న చిన్న బ్లూయిష్ స్పైడర్ లాగా వెబ్ లాగా కనిపిస్తుంది, సాలిడ్ వెబ్ లాగా కాళ్ళ మీద థై రీజన్లో కనిపిస్తూ ఉంటాయి. దానికి కూడా ఇదివరకు మనకి ట్రీట్మెంట్ ఆప్షన్ లేకుండా ఉండేది. సో అప్పుడు వదిలేసేవాళ్ళం, ఇది తీవ్రమైన తర్వాత చేద్దామని. ఇప్పుడు దానికి కూడా అడ్వాన్స్డ్గా క్లాక్స్ ట్రీట్మెంట్ అనేది వచ్చింది. ప్రప్రదంగా మనకు చిరంజీవి వాస్కులర్ సెంటర్లో ఈ క్లాక్స్ ట్రీట్మెంట్ అందుబాటులో తీసుకొచ్చావమ్మా. ఈ క్లాక్స్ ట్రీట్మెంట్లో మనం ఏం చేస్తామంటే చిన్న లేజర్ అండ్ ఒక ఫోమ్ అనేది ఈ రెండింటి ద్వారా ఒక కూలింగ్ చేసుకొని క్రయో ద్వారా కూలింగ్ చేసుకుంటూ మనకి దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్ చేస్తాం. దీనివల్ల ఈ స్పైడర్ వెయిన్స్ కూడా యంగ్ వాళ్ళల్లో కాస్మెటిక్ ప్రాబ్లం కూడా లేకుండా ఉండడానికి, ఇప్పుడు కొంతమంది ఎక్కువ స్కర్ట్స్ అవి వాడుతుంటారు, కాళ్ళ మీద వాళ్ళకి ఆ ఉబ్బులు అవన్నీ కలర్ డిస్కలరేషన్ అవన్నీ కూడా మంచిగా అనిపించవు లైక్ సమ్ ప్రొఫెషనల్స్. సో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ కూడా మనకి అందుబాటులో తీసుకొచ్చాం, మా క్లాక్స్ అనే ట్రీట్మెంట్. ఇది వెరీ సింపుల్ ట్రీట్మెంట్, ఒక 10 minutes ట్రీట్మెంట్ చేయించుకొని వెంటనే కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో పద్మజ గారు. నమస్తే అమ్మా. కాళ్ళు సార్ మాకు వెరికోస్ కాకుండా సెల్ లాస్ లాగా వచ్చింది సార్. ఏం లాగా వచ్చిందమ్మా? సెల్ లాస్ అని చెప్పారు. సెల్యులైటిస్. అవునమ్మా. దానికి ఏదైనా ట్రీట్మెంట్ చేయగలరు సార్? సెల్యులైటిస్ అంటే చాలా మంది అది ఏదో అదొక సపరేట్ జబ్బు అని అనుకుంటారు, కానీ సెల్యులైటిస్ అంటే ఏం లేదమ్మా, మన కాళ్ళల్లో ఇన్ఫెక్షన్ అవటమే సెల్యులైటిస్. సో ఇన్ఫెక్షన్ వాపు రావటమే సెల్యులైటిస్. దీనికి కారణాలు ఒకటి వెరికోస్ వెయిన్స్ కంపల్సరీగా చూసుకోవాలి, లింఫెడిమా అంటాం, అంటే బోధకాల తత్వం ఏమైనా ఉందేమో చూసుకోవాలి. 2, 3 షుగర్ వల్ల కూడా మనకు రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పటికీ కూడా సెల్యులైటిస్ వస్తుందమ్మా. ఏ కారణం చేత అయినా మన కాలు వాయడాన్ని సెల్యులైటిస్ అంటాం. సో ఈ సెల్యులైటిస్కి గల కారణం చూసుకొని మనం దానికి కారణాన్ని రెక్టిఫై చేసుకుంటూనే దానికి వచ్చిన సెల్యులైటిస్కి ట్రీట్మెంట్ ఏంటంటే మనం యాంటీబయాటిక్స్ ఇచ్చుకోవాలమ్మా. WBC కౌంట్స్ అవన్నీ చూసుకొని యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటూ మనం కాలుకు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ కొన్ని మందులు అవి పెడతామమ్మా. జింక్ ఆక్సైడ్ పేస్ట్ అని, లేకపోతే మన క్యూటిసెల్ డ్రెస్సింగ్స్ అని, ఇలాంటివి కూడా పెట్టుకొని లోపల అసలు ఎందుకైంది సెల్యులైటిస్ అనే కారణంతో చేసుకోవాలి. చాలా ఊర్లో వెళ్ళి సెల్యులైటిస్ వచ్చిందంటే ముందు ఒక యాంటీబయాటిక్ ఇచ్చేసి తర్వాత సంగతి ఏంటి అనేది పట్టించుకోరు. అలా కాకుండా కారణం ఎందుకు ఈ సెల్యులైటిస్ వచ్చిందనే దానికి కారణం వెతుక్కొని ప్రాపర్గా దాంతోపాటు ఈ మందులు కానీ పెట్టుకున్నట్టయితే వచ్చిన సెల్యులైటిస్ రిలీఫ్ అవుతుంది. దాంతోపాటు మీకు మళ్ళీ సెల్యులైటిస్ రాకుండా కూడా మనం కాపాడచ్చు. ఇంకా తీవ్రంగా సెల్యులైటిస్ ఉన్నట్టయితే కొంతమందిలో మనము ఆ సెల్యులైటిస్ నీరును కూడా డ్రైన్ చేయడం జరుగుతుందమ్మా, చిన్న నిక్స్ ఇచ్చి సర్జికల్గా. కానీ చాలామంది 90% మందిలో మందులతోనే చాలామందికి రిజాల్వ్ అవుతుందమ్మా. మన హాస్పిటల్లో రెగ్యులర్గా ఈ సెల్యులైటిస్కి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంచాము. మనకి చాలామంది క్రిటికల్ సెల్యులైటిస్ అయ్యి చాలా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా నార్మల్ అయ్యి నయమై తగ్గి నార్మల్గా నడుచుకుంటే వెళ్ళిపోయేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారమ్మా. సో అదే డాక్టర్ గారు ఆవిడ అన్నట్లు సెల్యులాయిడ్ అంటున్నారు, అంటే ఇన్ఫెక్షన్ అంటున్నారు ఆవిడ, అంటే కాలులో ఏదో ఇన్ఫెక్షన్ అంటున్నారు. అంటే ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అది? అంటే మజిల్ని డ్యామేజ్ చేస్తుందా, ఎలా బ్లడ్ ఇన్ఫెక్షన్? అది ఫస్ట్ ఆ కాళ్ళల్లో ఉన్న స్కిన్ నుంచి మొదలవుతుంది అమ్మా ఇన్ఫెక్షన్. సో ఆ కాళ్ళల్లో స్కిన్ నుంచి ఇన్ఫెక్ట్ అవటము, తర్వాత కిందున్న ఫ్యాటీ టిష్యూ ఇన్ఫెక్ట్ అవటము, ఇంకా తీవ్రమైన స్థాయిలో మీరు అన్నట్టు మజిల్ వరకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మనం వీళ్ళు నెగ్లెక్ట్ చేసినట్టయితే కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటాం. అంటే మన కాళ్ళల్లో ఈ మజిల్ అంతా ఒక ఫేషియా ద్వారా ఒక ప్లాస్టిక్ కవర్తో వ్రాప్ చేయబడి ఉంటుంది. ఒక ప్లాస్టిక్ కవర్, దాన్ని ఫేషియా అంటాం. ఒక కవర్లో పెట్టిన మజిల్ అని ఉంటుంది మజిల్ చుట్టూ. ఈ స్కిన్కి ఈ మనకి మజిల్ లేయర్కి మధ్యన భాగాన్ని ఒక ఫేషియా అనేది దాంతో ఒక కవర్ లాంటి టైప్ దానిలో ర్యాప్ చేయబడి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అయిందో వాపు వస్తుంది కదా,
ఆ వాపు వచ్చినప్పుడు ఏమవుతుంది, మజిల్స్ ఉబ్బడం మొదలవుతాయి, అంతే కదా. ఆ ఉబ్బినప్పుడు ఆ స్పేస్ లేకపోవటం వల్ల ఆ వాపుకి నొక్కుడు పడిపోతాయి మజిల్స్. ఆ మజిల్ నొక్కుడు పడితే పర్వాలా, మజిల్స్ లోపల ఏముంటాయి, రక్తనాళాలు వెళ్తాయి, మేజర్గా రక్తనాళాలు నరాలు వెళ్తాయి. అవి ఎప్పుడైతే రక్తనాళాలు నరాలు నొక్కుడు పడుతున్నాయో రక్త ప్రసరణ ఆగిపోతుంది కాలికి. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు, ఫస్ట్ మాట్లాడేద్దాం. హలో భాస్కర్ గారు. నమస్తే మేడం, నా పేరు భాస్కర్ అండి. భాస్కర్ గారు ఎక్కడి నుంచి? విజయవాడ నుంచా? విజయవాడ నుంచి అండి. రైట్ అండి, మీకు ఏ డౌట్ ఉందో డాక్టర్ గారిని అడిగి తెలుసుకోండి. అలాగే మేడం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు 20 years నుంచి డయాబెటిక్ ఉంది సార్. ఓకే. అయితే కొంచెం ఈ స్పర్శ ఒకటి పోతుంది సార్. కాళ్ళలో స్పర్శ తగ్గుతుంది లెగ్స్ కే సార్. ఓకే. అది మన దగ్గర టెస్ట్ చేసుకోవాలా లేదంటే లెకోఫాల్ అని టాబ్లెట్ వాడుతున్నాను సార్. ఏం టాబ్లెట్ వాడుతున్నారు? లెకోఫాల్ అని ఉంది సార్. ఓకే. ఆ టాబ్లెట్ ఒకటి యూజ్ చేస్తున్నాం సార్. మెథైల్కోబాల్మిన్. ఓకే. అవును సార్. ఓకే. దాని గురించి సార్, అదే మనం టెస్ట్ చేయించుకోవాలా మన దగ్గర? దీనికి మీరు షుగర్ పేషెంట్స్కి మనకి కాళ్ళల్లో స్పర్శ అనేది తగ్గుతుందండి. ఫస్ట్ దీనికి ఏంటంటే ట్రీట్మెంట్ షుగర్ కంట్రోల్గా ఉంచుకుంటాం. సో కంపల్సరీ ప్రతి 3 నెలలకి మీరు HbA1c అనే ఒక రక్త పరీక్ష ఉంటుంది. అది చేయించుకున్నట్టయితే యావరేజ్ బ్లడ్ షుగర్ మనకి 3 నెలలకి ఎంత ఉందనేది మీకు తెలిసిపోతుంది. సింపుల్ టెస్ట్ అది. అది మీకు మీరే ఫాలోఅప్లో ఉన్నా చాలు. అంటే ఇది 7 చుట్టుపక్కల ఉంటే బాగానే ఉన్నట్టు, అట్లీస్ట్ ఒక కంట్రోల్లో ఉన్నట్టు మనకి షుగర్. అంతేగాని ఇది 8, 9, 10 అలాగ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటుంది. అంటే ఇది యావరేజ్ షుగర్ కంట్రోల్ లేనట్టు అనమాట. ఎవరిలో అయితే యావరేజ్ షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళల్లో డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అనేది స్టార్ట్ అవుతుందండి. సో వాళ్ళల్లో మీరు అన్నట్టు మెథైల్కోబాలమిన్ సప్లిమెంట్స్, విటమిన్ B12 సప్లిమెంట్స్, అవి కొంతవరకు నరాల్ని సపోర్ట్ ఇస్తాయి. బట్ స్టిల్ ఫస్ట్ దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే షుగర్ కంట్రోల్లో తెచ్చుకుంటాం, నెంబర్ 1. నెంబర్ 2, మనకి వీళ్ళల్లో స్పర్శ తగ్గుతుంది. లాంగ్ స్టాండింగ్ షుగర్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మన రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి వీళ్ళకి కంపేర్ చేస్తే స్పర్శ తగ్గుతుంది. అది ఎంత తగ్గింది అనే దానికి మనకి స్కానింగ్ ఉంటుందండి. మన కంపల్సరీ వాస్కులర్ సెంటర్లో మన చిరంజీవి హాస్పిటల్లో VPT స్కాన్ అంటాం. అంటే న్యూరోపతి, ఇక్కడ ఎంత స్పర్శ తగ్గింది, వేడికి చలికి తేడా ఆ కాళ్ళల్లో కనుగొంటున్నారా, వైబ్రేషన్ పర్సెప్షన్, అంటే మనము ఎంత వైబ్రేషన్ని మన పాదం స్పర్శ తెలుస్తుంది అనేదానికి ఒక న్యూరోపతి టెస్టింగ్ ఉంటుందండి. ఆ టెస్టింగ్ ద్వారా మనము డెఫినెట్గా మనం ఇది చూసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ఫుట్ స్కాన్ అనేది కూడా అందుబాటులో ఉంటుంది మనకి, 3D ఫుట్ స్కాన్. ఈ 3D ఫుట్ స్కాన్ ఏం చేస్తుందంటే ఈ షుగర్ ఉన్న పేషెంట్లలో ఎక్కడెక్కడ ఈ చర్మం గట్టిగా అయిపోయి మనకి నడుస్తుంటే ఒక భాగంలో మనకి పుండ్లు పడిపోయే ప్రమాదం ఉంటుంది షుగర్ వల్ల. ఈ పుండ్లు ముందుగానే పడేది ఆ ఫుట్ స్కాన్ ద్వారా మనం గ్రహించి ఆ పుండుని మనం ఆపడం జరుగుతుందండి. ఆ పుండుని ఎలాగ ఆపుతాము? ఫుట్వేర్ కస్టమైజేషన్ చేసుకుంటాం. చాలామంది ఏంటంటే MCR ఫుట్వేర్ అని, లేకపోతే బయట దొరికే ఫుట్వేర్ తీసేసుకుంటారు. అది ఇప్పుడు సేమ్ అంటే ఎవరికి అనుగుణంగా వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మన 5 ఏళ్లే మనలాగా ఉండట్లేదు, అందరి కాళ్ళు ఒకలాగా ఉండవు కదా. ఒకళ్ళకి ముందు భాగంలో ఎక్కువ ప్రెషర్ పడుతుంది, ఇంకొకరికి వెనకమాల భాగంలో ఎక్కువ ప్రెషర్ పడుతుంది, కొంతమందికి సైడ్ పడుతుంది. అది ఎవరిలో ఎక్కడ ఎక్కువ పడుతుంది అనేది మనము అడ్వాన్స్డ్ 3D ఫుట్ స్కాన్ ద్వారా మన హాస్పిటల్కి వచ్చినట్టయితే వెంటనే చూడడం జరుగుతుంది. ఆ రీడింగ్స్ ప్రకారం మీకు ఫుట్వేర్ కూడా కస్టమైజ్ చేసి ఇవ్వటం జరుగుతుందండి. సో అంటే మీ కాలుకు తగ్గట్టుగా మనము డయాబెటిక్ ఫుట్ వేర్ని కస్టమైజ్ చేసి ఇస్తాం వెంటనే. సో అది వాడడం వల్ల మీకు ఫర్దర్గా కూడా ఈ పుండ్లు అనేది పడకపోవటము, ఈ డయాబెటిక్ జాగ్రత్తలు అనేది తీసుకుంటాం, ఇవన్నీ జరుగుతాయి. మన దగ్గర వాస్కులర్ ల్యాబ్ అనేది ఒక అడ్వాన్స్డ్ వాస్కులర్ ల్యాబ్ ఉందండి. ముందుగానే షుగర్ పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినట్టయితే తీవ్రమైన ఈ షుగర్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు అన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. లైక్ కాళ్ళలో పుండ్లు పడ్డం, ఇవన్నీ అవాయిడ్ చేసి చక్కగా మన దగ్గర ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఓకే, అంటే షుగర్ ఉండే వాళ్ళకి ఇది తీవ్రమయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే అసలు షుగర్ ఉన్న వాళ్ళకి తొందరగా వస్తుందంటారా? షుగర్ ఉన్న వాళ్ళలో ఇది తీవ్రమయ్యేది ఎక్కువ ఉంటుందమ్మా. ఆల్రెడీ మీరు అనేది వెరికోస్ వెయిన్స్. ఇందాక కాలర్ అడిగింది ఆయన డయాబెటిక్ న్యూరోపతి, అంటే షుగర్ వల్ల మనకి కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తాయి. ఆ తిమ్మిర్ల వల్ల వచ్చే ఫ్యూచర్లో పుండు పడకుండా నేను జాగ్రత్తలు చెప్తున్నాను. ఓకే, అంటే ఇది డయాబెటిక్ వల్ల వచ్చిన ప్రాబ్లం, డయాబెటిక్ వల్ల వచ్చిన దుష్ప్రభావాలు అనమాట. లైక్ ఈ డయాబెటిక్ ఫుట్ అని, ఇవన్నీ
ఈ షుగర్ ఉన్న వాళ్ళల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే షుగర్ బీపీ మెడిసిన్స్ వాడే వాళ్ళకు కూడా దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, అదే నేను చెప్తున్నాను. HbA1c అనేది వాళ్ళు ఎప్పుడైతే కంట్రోల్గా పెట్టుకుంటారో 3 నెలల యావరేజ్, అంతేగాని నాకు ఇవాళ ఫాస్టింగ్ బాగుంది సార్ అంటే డాక్టర్ గారి దగ్గర వచ్చే ముందు మనం ఏం చేస్తామంటే స్ట్రిక్ట్గా ఏం తినకుండా వెళ్తారు. రెగ్యులర్గా వాళ్ళు ఎలా డైట్ ప్యాటర్న్ ఉంటుందో అలా వెళ్ళాలి, అంతేగాని ఆ ముందు రోజు నేను రేపొద్దున షుగర్ పరీక్ష చేయించుకుంటున్నాను కాబట్టి ఈ రోజు రాత్రి నుంచి నేను ఏం ముట్టుకోను, అసలు స్వీట్ అనేది తిన్ను, లేకపోతే ఫుడ్ అనేది మానేస్తాను అని వెళ్తే ఆ రోజు టెస్ట్ ఉంటుంది కరెక్ట్గానే. మాకు అది ముఖ్యం కాదు, యావరేజ్ 3 నెలల నుంచి యావరేజ్ ఎలా మెయింటైన్ చేశారనేది ముఖ్యం. అంతేగాని ఆ రోజు స్వీట్ తిని వచ్చారు అనుకోండి మీకు షుగర్ ఎక్కువ కనిపిస్తుంది, నేను దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటూ అప్పుడు ఆర్బిఎస్ కానీ పీపీబీఎస్ అంటే ఆ రోజు షుగర్ కూడా చూసుకుంటాం. ఆన్ అండ్ యావరేజ్ మనకు కంట్రోల్లో ఉండడం ముఖ్యం. ఓకే అండి, డాక్టర్ గారు చాలా చక్కగా వెరికోస్ వెయిన్స్ గురించి వివరించారు. అలాగే మా కాలర్స్ కూడా చాలా మంచిగా సమాధానం ఇచ్చారు, వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇదండి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు చాలామంది వెరికోస్ వెయిన్స్. అలాగే స్త్రీలలో కూడా ఎక్కువగా ఉంటుందంటున్నారు. సో వేసవి కాలంలో కూడా డీహైడ్రేట్ అవ్వడం వల్ల ఇంకాస్త ఈ ప్రాబ్లం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకవేళ మీరు ఉన్నట్లు గుర్తించినట్లయితే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి, చిరంజీవి క్లినిక్ నుంచి సంజీవ్ రావు గారు మనతో ఉన్నారు. సో ఆయనని సంప్రదించి వీళ్ళంత తొందరగా అంటే కొన్ని డేస్లో కూడా పట్టదు ఆ ట్రీట్మెంట్, వీళ్ళంత తొందరగా తీసుకోవడం వల్ల మీరు ఆ ప్రాబ్లం నుంచి అయితే సేవ్ అవ్వచ్చండి. ఇది ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమం. థ్యాంక్ యూ.